మేలు పొందుకున్నప్పుడు మేలు చేసిన దేవుణ్ణి స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలోకి వచ్చాడు, దేవుని ఆలయంలో అడుగు పెట్టాడు. ఎంత సంతోషించగలిగాడంటే ఇప్పుడు వరకు వీడు ఎక్కడున్నాడు తెలుసా? శృంగారం అనేటువంటి దేవాలయం వద్ద ఉంచబడ్డాడు. అంటే అర్థం ఏంటంటే చూడండి, ఆ రోజు యెరూషలేములో ఉన్నటువంటి ఆ గుమ్మాలు ఏమంటే, యెరూషలేములో చాలా ద్వారాలు ఉంటాయి లోపలికి రావడానికి. ద్వారాలతో పాటు ముందుని ఒక పొట్టుకులాగా కడతారనమాట. అక్కడ బయట ఉంటారు వాళ్ళు. ఇక్కడ బయటనే ఉంచబడ్డాడు కదా, ఎప్పుడు లోపలికి రాలేదు. ఆ బయట ఉన్నాడు, ఆవరణం అంటారు దాన్ని. ఆ ఆవరణంలో ఉన్నాడు ఇప్పుడు కూడా. ఎప్పుడు లోపల ఏం జరుగుతుందో, లోపల ఎలాగుందో ఎప్పుడు వానికి తెలియదు. అలాంటిది వాడు దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలోకి ప్రవేశించాడు. ఎంత సంతోషపడ్డాడంటే, దేవా నీ సన్నిధిలో నేను ఆనందించేటువంటి భాగ్యం నాకు ఇచ్చావయ్యా, నీ సన్నిధిలోకి వచ్చే భాగ్యం ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుని సంగమా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి, అయ్యా నీవు మమ్మల్ని బాగు చేయి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు 10 మందిని బాగు చేసినప్పుడు ఎంతమంది వచ్చారండి యేసయ్య దగ్గరికి? ఒకే ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చాడు. ప్రభు అడిగాడు, ఇదిగో మీరు 10 మంది కదా, ఇంకా 9 మంది ఏరి? వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని దగ్గరికి కాకుండా ఇంటికి వెళ్ళిపోయారు. అంటే కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. ఈ రోజున ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో మేలు పొందుకున్నప్పుడు కృతజ్ఞత కలిగిన వాడై దేవుని సన్నిధికి వచ్చాడు. ఈ రోజున ఈ వాక్యమును బట్టి ఇతను మేలు పొందుకున్నాక కృతజ్ఞతతో దేవుని దగ్గరికి వచ్చాడు కదా, అందుకని కృతజ్ఞతార్పణలు అర్పించు దేవుని సన్నిధిలో ప్రవేశించుడనే మాట ఉంటుంది. ప్రతి దినము కూడా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ప్రతి దినము కూడా దేవుడికి సహాయం చేస్తున్నాడు. ప్రతి దినము కూడా ఏ అపాయము రాకుండా దేవుడు తన దూతలు పంపించి నీకు సహాయం చేస్తున్నాడు కదా. నీవు నేను కూడా ఆదివారం వచ్చిందంటే ఎలా ఉండాలండి? కృతజ్ఞత హృదయంతో రావాలి, కృతజ్ఞత భావంతో దేవుని సన్నిధికి రావాలి.